ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈదురుగాలులు రాళ్లవాన బీభత్సం సృష్టిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. దుబ్బాక, చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దొల్మిట్ట మండలాల్లో ఈదురుగాలులు, అకాల వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట మండలాల్లో వర్షానికి భారీ పంట నష్టం జరిగింది. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. దుబ్బాకలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన జోరు వానకి పలుచోట్ల రేకుల ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. భారీ గాలులకు బోర్డులు, ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి. వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ధర్మారం గ్రామంలో పశువుల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. అదే గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు నేలకొరిగాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈదురుగాలులు, రాళ్లవాన బీభత్సం సృష్టిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. దుబ్బాక, చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దొల్మిట్ట మండలాల్లో ఈదురుగాలులు, అకాల వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట మండలాల్లో వర్షానికి భారీ పంట నష్టం జరిగింది. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. దుబ్బాకలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన జోరు వర్షానికి పలుచోట్ల రేకుల ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. భారీ గాలులకు బోర్డులు, ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి. వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ధర్మారం గ్రామంలో పశువుల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అదే గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు నేలకొరిగాయి. అకాల వర్షానికి మొత్తం 4 ఎకరాల పంట మొత్తం అనుకోకుండా మొత్తం కింద పడిపోయింది. ఎట్లా చేసి ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి. మొత్తం 4 ఎకరాల పంట మొత్తం గాలివానకి మొత్తం ఒక గంట సేపటి మొత్తం నేలకొరిగిపోయింది. ఎట్లా చేసి ప్రభుత్వాన్ని ఆదుకోండి నన్ను ప్లీజ్. గవర్నమెంట్ ఏ విధంగా అయినా సరే నాకు సహాయం చేయగలరు.